హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నెంబర్ సిస్టమ్కి సంబంధించి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇక్కడ రూట్ అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ ఉంది. ఈజ్ ఈక్వల్ టు 88 × 42 డివైడ్స్ 16 ఉంది. సో దీన్ని ఎలా చేయాలంటే ఫస్ట్ మనం 88 × 42 డివైడ్స్ కాబట్టి బై చేసి బై 16 వేయాలి. ఓకే, ఈజ్ ఈక్వల్ టు మనకి రూట్ ఏం కనుక్కోవాలి, ఎక్స్ని కనుక్కోవాలి కాబట్టి ఎక్స్ కింద వేసాను. ఓకే, ఫస్ట్ మనం ఇది క్యాన్సిల్ చేద్దాం. ఇది 8 టేబుల్లో 11 టైమ్స్ పోతుంది, ఇది 2 టైమ్స్ పోతుంది. ఓకే, అలాగే 2 టేబుల్లో ఇది 21 టైమ్స్ పోతుంది. ఇప్పుడు 21 11 సార్ ఎంత అవుతుంది? 1 1 సార్ 1 1 1 సార్ 1 ప్లస్ 2 1 సార్ 2 అంటే 3 అవుతుంది. 2 1 సార్ 2, సో 231. సో ఇక్కడ రూట్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేశానంటే జస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేశాను. ఇది సింగిల్ స్టెప్లో ఎలా రాయాలనేది ఆల్రెడీ మనం మల్టిప్లికేషన్ షార్ట్ ట్రిక్స్ యూస్ చేసి ఎలా చేయాలనేది వీడియోస్ చేశాను. ఒక్కసారి అవి చూడండి, మీకు ప్రాక్టీస్ అవుతుంది బాగాను. ఓకే, ఇక్కడ రూట్ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 231 హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు కదా. సో ఈ రూట్ ఇటు వచ్చేసరికి స్క్వేర్ అవుతుంది. సో 231ని మనం 230 + 1 కింద రాసుకుంటే, ఎందుకంటే ఇలా జీరోస్లో ఉంటే మనకి మల్టిప్లికేషన్ చేయడం అనేది ఈజీ అవుతుంది. లేదా ఇలా 231ని 3 కూడా స్క్వేర్ చేయొచ్చు, కాకపోతే ఇలా అయితే ఈజీ అని చెప్పేసి నేను ఇలా చెప్తున్నాను స్క్వేర్లోనే. ఓకే, ఇప్పుడు 230 స్క్వేర్ అంటే ఇది a + b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. సో a² + b² + 2ab కింద సెపరేట్ చేసుకోవాలి. ఓకే, నేను అదంతా రాయట్లేదు, చూపిస్తున్నాను మీకు. 230 స్క్వేర్ అంటే 230 జీరోనే కాబట్టి 00 వస్తుంది. 23 స్క్వేర్ అంటే 3 3 = 9, 3 2 = 6, 6 + 6 12, 2 2 = 4, 4 + 1 5. సో ఇది ఏం చేశాను, 23ని మల్టిప్లై చేశాను. ఎలాగంటే 23 × 23 కింద రాసుకోవాలి. సో 3 3 = 9, 3 2 = 6 + 3 2 = 6, 6 + 6 12 అవుతుంది. ఓకే, 1 పక్కన పెట్టండి. 2 2 = 4, 4కి 1 కలిపితే 5 అవుతుంది. సో ఇలా ఇవి ఎలా చేయాలనేది నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను, మీకు ఇక్కడ లింక్స్లో ఇస్తాను, చూడండి ఒకసారి. ఓకే, ఇక్కడ మనకి 230 ఎంత వచ్చింది, 529 వచ్చింది. 529 ఇక్కడ 0 ఉంది కాబట్టి స్క్వేర్ చేస్తే 2 zeros వస్తాయి. ఓకే, ఇది a² అయింది అనుకుందాం. ఇది a అనుకుని ఇది b అనుకుంటే కనుక ఇది a² యొక్క వాల్యూ. b² ఎంత ఉంది, 1² 1² అంటే 1 ప్లస్ 2 × ab కదా, 230 × 1 అవుతుంది. సో ఎంత అవుతుంది, 529 0 1 ప్లస్ ఈ రెండింటిని యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే 0 2 3 = 6, 2 2 = 4. ఓకే, 460 అయింది. సో 460 × 1 అంటే 460 కదా. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే 1 6 + 0 6, 9 + 4 13, 2 + 1 3 5. ఓకే, దిస్ ఈస్ ద ఆన్సర్. ఏం లేదు, జస్ట్ సింపుల్గా చేయొచ్చు మనం, దీన్ని పెద్ద లాంగ్ ప్రాసెస్ ఏమి ఉండదు. మీకు ఇది అర్థం కావాలని ఇలా డీప్గా ప్రతిదీ స్టెప్ వేసాను. జస్ట్ ఏంటంటే మనం క్యాన్సిలేషన్ చేసుకున్నాం, 231 వచ్చింది. దాన్ని సెపరేట్ చేసుకుంటే జీరోస్లోకి మార్చుకోగలిగితే మనం ఈజీగా చేయొచ్చని 230 + 1 కింద రాశాను. సో a + b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది కాబట్టి ఇలా సెపరేట్ చేశాను. ఓకే, ఇలా మనం చేయగా యాడ్ చేయడం అంతే. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ 14/6 × 2/9 ఇది డివైడ్స్లో ఉంది కాబట్టి మనం మల్టిప్లై కింద మార్చుకుంటే క్యాన్సిలేషన్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది కాబట్టి రివర్స్లో చేసుకోవాలి. సో అప్పుడు మల్టిప్లికేషన్ సింబల్ వేసాను కాబట్టి ఇది రివర్స్ అవుతుంది. ఓకే, అలాగే ఇక్కడ కూడా డివైడ్ సింబల్ ఉంది కాబట్టి నేను మల్టిప్లై చేస్తున్నాను కాబట్టి 6/5 చేశాను. 5/6 ఉంది, 6/5 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం క్యాన్సిల్ చేద్దాం. 9 9 క్యాన్సిల్ అయింది, ఈ 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 6 6 క్యాన్సిల్ అయింది, ఈ 2 అనేది 14లో 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, మనకి మిగిలిందంతా 7/5. 7/5 అంటే 1.20 ఉంటుంది కాబట్టి 4. సో 1.4 అనేది ఆన్సర్ అవుతుంది. 5ని మనం 7 టేబుల్లో డివైడ్ చేసుకోవడం తెలిసిందే కదా. సో ఇక్కడ 2 ఉంటుంది, పాయింట్ పెడితే 20 అవుతుంది, 5 4 = 20. ఓకే, ఇలా సెపరేట్ చేశాను. ఓకే, 1.4 అనేది ఆన్సర్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ 64² - 36² = 20 × x అని ఉంది. ఇది a²
మైనస్ బీ స్క్వేర్ ఫార్ములాలో కనిపిస్తుంది కదా. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా తెలిసిందే కదా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఓకే, ఈ ఫార్ములాని యూజ్ చేసి దీన్ని సెపరేట్ చేద్దాం. 64 ప్లస్ 36 64 మైనస్ 36 ఈజ్ ఈక్వల్ టు 20x. ఓకే, 64 ప్లస్ 36 అంటే 100 అవుతుంది. అలాగే మైనస్ చేస్తే ఎంత అవుతుంది? 14లోంచి 6 తీస్తే 8, 5లోంచి 3 తీస్తే 2, 28 అయింది. ఈజ్ ఈక్వల్ టు 20x. ఓకే, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 2800 బై 20ని తీసుకొస్తే ఇక్కడ x ఉంది. ఓకే, మిగిలినంత 140. x వాల్యూ ఎంత వచ్చింది? 140. సో డి ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇలాంటివి ఏంటంటే చాలా సింపుల్గా జస్ట్ మనం ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ని ఇలాగైనా మనం స్క్వేర్ చేసుకోవచ్చు. కాకపోతే స్క్వేర్ చేసుకొని మైనస్ చేసుకోవడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి మనం దీన్ని ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్లో ఉంది కాబట్టి ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ కింద చేసుకుంటే ఈజీగా మనం ఎడిషన్ అనేది సబ్ట్రాక్షన్ అనేది ఈజీగా చేయొచ్చు. కాబట్టి ఇలా యూస్ చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. The sum and product of two numbers are 12 and 35 respectively. The sum of their reciprocals is అని చెప్పాడు. సమ్మము 12 అలాగే ప్రొడక్ట్ అనేది 35. టూ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ అండ్ సమ్ ఇవి ఇచ్చాడు. సమ్ అంటే 2 నెంబర్స్ తీసుకోవాలి. సో ఏ ప్లస్ బి కింద తీసుకుందాం. అవి సమ్ అంటే 12 అన్నాడు, ప్రొడక్ట్ అన్నాడు అంటే ఏ ఇంటూ బి ఎంత 35 అని ఇచ్చారు. ఓకే, సమ్ ఏమో 12, ప్రొడక్ట్ ఏమో 35. సో దాని యొక్క రెసిప్రోకల్స్ అడిగారు కాబట్టి ఏ ప్లస్ బి బై రెసిప్రోకల్స్ అంటే బై చేయాలి. 1x ఉంటే దాని రెసిప్రోకల్ ఏమవుతుంది? 1/x. ఓకే, ఇలా ఇప్పుడు ఏ ప్లస్ బి బై 35 అంటే 12/35 అవుతుంది. సో దీన్ని సెపరేట్ చేద్దాం. ఏ బై ఏబి ప్లస్ బి బై ఏబి. మీకు అర్థం కావాలని ప్రతి స్టెప్ వేస్తున్నాను. ఓకే, బీబీ క్యాన్సిల్ అయింది. ఇవన్నీ మనం చేయక్కల జస్ట్ షార్ట్గా మనం చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మిగిలింది 1/b ప్లస్ 1/a ఎంత వచ్చింది? 12/35 అయింది. ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ అన్నారు కాబట్టి ఇవి రెసిప్రోకల్సే కదా. ఏ యొక్క రెసిప్రోకల్ 1/a అవుతుంది, బి యొక్క రెసిప్రోకల్ 1/b. రెండిట్ల యొక్క సమ్ అన్నారు కాబట్టి ప్లస్ ఉంది. సో ప్లస్లో ముందు ఏదున్నా ఎలా ఉన్నా ఓకే కాబట్టి 1/b ప్లస్ 1/a యొక్క వాల్యూ ఎంత వచ్చింది? 12/35. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ 3/5 ఆఫ్ 60% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 36 ద నెంబర్ ఈజ్ అని చెప్పేసి అన్నారు. 3/5 అంటే 3/5. ఆఫ్ అంటే మనం మల్టిప్లికేషన్ వేయాలి. ఆఫ్ అనగా 60%, 60/% కాబట్టి 100 వేస్తున్నాను. ఇంటూ ఆఫ్ ఏ నెంబర్ ఏంటనేది ఇవ్వలేదు. సో మనం ఎక్స్ కింద తీసుకున్నాం. ఓకే, దాని యొక్క వాల్యూ అంతా 36 అన్నారు. ఓకే, 3/5 వేసాను. ఆఫ్ అంటే మల్టిప్లై పెట్టాను. 60% అంటే 60/100 వేసాను. అలాగే నెంబర్ అంటే ఒక నెంబర్ మనం తీసుకోవాల్సిన నెంబర్ ఎక్స్ కింద తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు దీన్ని మనం క్యాన్సిల్ చేస్తే సో ఇలా క్యాన్సిల్ అయింది. 0 క్యాన్సిల్ చేశాను. ఇప్పుడు ఎక్స్ ఇంటూ ఈ 36కి అటే తీసుకువెళ్దాం దీన్ని. ఓకే, ఇంకా ఏమైనా క్యాన్సిల్ అవుతుందేమో చూద్దాం. ఇక్కడ 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా. ఇది 3 టైమ్స్, ఇది 5 టైమ్స్. సో ఇక్కడ మనకి ఏం మిగిలింది? 3 3s are 9. ఇక్కడ 5 5s are 25. 25/9. ఇటు సైడ్కి వచ్చేసరికి ఓకే ఇది 9/25 ఉంది. ఇక్కడ 9/25ని ఇటు సైడ్ తీసుకెళ్తే 25/9 అయింది. ఓకే, రివర్స్లో వస్తుంది. ఇప్పుడు 9 అనేది 36లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25 4s are 100. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. బై హౌ మచ్ ఈజ్ 3/4 ఆఫ్ 52 లెస్సర్ దాన్ 2/3 ఆఫ్ 99 అని అన్నారు. సో మనకి ఇక్కడ ఏం అడిగారు? ఈ నెంబర్ అనేది లెస్సర్ దాన్ ఈ నెంబర్కి అని చెప్పేసి అని అడిగినప్పుడు మనం ఎలా చేయాలి? ఇది కదా. ఇప్పుడు 2/3 ఆఫ్ 2/3 ఆఫ్ అంటే మల్టిప్లై కింద రాస్తాం 99
లెస్సర్ దాన్ అంటే -3/4 52. ఓకే, ఇప్పుడు దీంట్లో క్యాన్సిల్ చేస్తే 33, ఇది 4 1 3 టైమ్స్ 13 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 33 2 66 -3 × 13 అంటే 39 అవుతుంది. దీన్ని మైనస్ చేయగా ఎంత వస్తుంది? 16లోంచి 9 తీస్తే 7, 5లోంచి 3 తీస్తే 2. ఓకే, 27. సో 27 ఇస్ ద ఆన్సర్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. జస్ట్ ఇక్కడ ఏం చేయలేదు, మనం ఈ లెస్సర్ దాన్ అన్నారు కాబట్టి దీంట్లోంచి ఇది మైనస్ చేయాలి అంతే, అదే చేసాం. ఇక్కడ ద డిఫరెన్స్ బిట్వీన్ 7/9 ఆఫ్ 6/7 ఆఫ్ ఏ నెంబర్ అండ్ 2/5 ఆఫ్ 5/6 ఆఫ్ ద సేమ్ నెంబర్ ఈజ్ 399. వాట్ ఈస్ ద నెంబర్? ఒకటే నెంబర్కి ఈ డిఫరెన్స్ అంతా అని అడుగుతున్నారు కదా, సేమ్ ఇదే టైప్ క్వశ్చన్. ఇక్కడ మనం ఏంటి ఇచ్చారు? 7/9 ఆఫ్ అంటే మల్టిప్లై చేయాలి 6/7 ఇంటూ ఒక నెంబర్ అంటే ఎక్స్ అనుకుందాం, -2/5 ఇంటూ 5/6 సేమ్ నెంబర్ అన్నారు కాబట్టి ఎక్సే వేస్తున్నాం. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఆఫ్ ఏ నెంబర్ ఈస్ 399 అన్నారు కాబట్టి ఈక్వల్ టు 399 చేయాలి. ఓకే, చేసిన తర్వాత మళ్ళీ క్యాన్సిలేషన్ ఏమైనా అవుతుందేమో చూడండి. 7 7 క్యాన్సిల్ అవుతుంది, ఇది 3 టేబుల్లో 2 టైమ్స్, ఇది 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇది 5 5 క్యాన్సిల్ అవుతుంది, ఇది 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, మిగిలింది ఎంత? 2x/3 -x/3 ఈజ్ ఈక్వల్ టు 399. ఇది మిగిలింది. సో మనకి 2xలోంచి x తీస్తే x అవుతుంది, x/3 కింద సేమ్ ఉన్నది కాబట్టి ఈ రెండింటిని మైనస్ చేసుకుంటే సరిపోతుంది, ఈజ్ ఈక్వల్ టు 399. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇది x/3 కాబట్టి దీనికి 1/3 రూపంలో ఉంది కదా, దీన్ని అటు సైడ్ తీసుకెళ్తే ఇంటూ 3 డివైడ్ చేస్తుంది, ఇక్కడ సైడ్ తీసుకెళ్తే మల్టిపుల్ చేస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 399 ఇంటూ 3 చేయాలి. సో మల్టిప్లై చేస్తే 3 9 3 27, 9 3 27 + 2 29, 2 ఉంది, 3 3 9, 9 + 2 11. సో 1197 ఇస్ ద ఆన్సర్. సో ఇందులో ఆన్సర్లో 1197 లేదు కాబట్టి నన్ను అడిగితే ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద రెసిప్రోకల్స్ ఆఫ్ positive proper fraction and the fraction itself be 9/20, the fraction is అని చెప్పేసి క్వశ్చన్ ఉంది. డిఫరెన్స్ అడిగారు రెసిప్రోకల్కి, ఇది పాజిటివ్ ప్రాపర్ ఫ్రాక్షన్స్కి. అంటే పాజిటివ్లో అంటే ఎక్స్ కింద తీసుకుంటే దాని యొక్క రెసిప్రోకల్ 1/x అవుతుంది. దీనికి డిఫరెన్స్ అడిగారు కాబట్టి మైనస్ చేస్తున్నాం. సో దాని యొక్క ఫ్రాక్షన్ యొక్క వాల్యూ అంతా 9/20 అనేది ఇచ్చారు. సో ఇప్పుడు ఇది మనకు ఉన్నది మన క్వశ్చన్ నుంచి తీసుకుంది. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే 1 - x కదా, డివైడ్స్ x చేస్తుంది. సో ఇక్కడ దీని కింద లేదు కాబట్టి x × x² అయింది, /9/20 అవుతుంది. సో ఎక్స్ని తీసుకెళ్ళి 20 ఇటు సైడ్ తీసుకొస్తే 20 × 1 20 -20 × x², 20x² ఈజ్ ఈక్వల్ టు 9 × x, 9x. ఓకే, ఇది మైనస్లో ఉంది కాబట్టి ఇటు సైడ్ తీసుకెళ్దాం. అప్పుడు 20x² + 9x +20 కాబట్టి ఇటు సైడ్కి వచ్చేసరికి -20 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది? 400 అవుతుంది. ఈ 400ని మనం ఎల్సిఎం చేసినప్పుడు మనకి మైనస్ చేయగా ఎంత రావాలి? మైనస్ చేసినా ఎడిషన్ చేసినా మనకి ఇక్కడ 9 అనేది వచ్చేలా ఈ రెండింటిని చేసుకోవాలి. ఇది ఆల్రెడీ మనకి తెలిసిందే కదా, ఈ ఫ్యాక్టర్స్ కనుక్కోవడం అనేది. సో 400కి ఫ్యాక్టర్స్ ఏముంటాయి అనేది చూసుకోవాలి. 25 16s అనేది 400 కదా, 5 6 30, 6 2 12, 12 + 5, 5 1 5, 12 + 5 అంటే 17, 17 + 3 20, 0 ఉంది, 2 ఉంది, 2 పక్కన వేశారు, 2 1 2, 2 + 4, 2 + 2 4. సో 400, 25 16 20 400 అవుతుంది. సో 25లోంచి మనకి 16 తీస్తే ఎంత వస్తుంది?
9 వస్తుంది కాబట్టి సో ఇది మనకు సరిపోతుంది. 400కి మనం ఎల్సిఎం చేయాల్సి వస్తుంది, ఇలా తెలిసిందే కదా. సో దీన్ని బట్టి మనకి ఇది ఆల్రెడీ మనకి నేను ఎల్సిఎం దాంట్లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఎలా చేయాలనేది. ఇక్కడైతే మనకి 20x² ప్లస్ 25x మైనస్ చేస్తానే కాబట్టి వస్తుంది 16x మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనం ఏం తీసుకోవచ్చు, ఇక్కడ 20 ఇక్కడ 25 ఉంది, ఇక్కడ 16 ఇక్కడ 20 ఉంది. సో అన్నిటిలో కూడా 4 కామన్గా ఉంది కాబట్టి ఇక్కడైతే 5 ఉంది, ఇక్కడైతే 4x తీసుకోవాలి. 5x ఇది నేను క్లియర్గా తర్వాత చెప్తాను ఎగ్జాంపుల్స్లో. 4x ప్లస్ 5 కింద తీసుకుందాం. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయక ఏమవుతుంది, 5 4s are 20, 20 ఇంటూ x ఇంటూ x² 20x². అలాగే 5x ప్లస్ 5 ఇంటూ 5 అంటే 5 5s are 25, 25x అవుతుంది. ఓకే, ఇలా తీసుకున్నాం. ఇక్కడ 16 కాబట్టి 4 తీసుకున్నాం. అప్పుడు 4x మైనస్ ఇక్కడ ప్లస్ తీసుకుంటే ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏంటంటే రెండిట్లో కూడా ఒకటేలా వచ్చేలా చూసుకోవాలి. అప్పుడు ఇక్కడ మనం 5x మైనస్ 4 అలాగే ఇది 4x ప్లస్ 5 ఓకే ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి బ్రాకెట్లో రెండింటికి కూడా సేమ్ వచ్చేలా చూసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ 4x ప్లస్ 5 4x ప్లస్ 5 సో అలా మనం చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ 5x మైనస్ 4 అలాగే 4x ప్లస్ 5. ఓకే, ఇప్పుడు మనకి x అనేది 5x మైనస్ 4 కదా ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని సెపరేట్ చేస్తున్నాను. 4x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 4/5 ఒకటి వచ్చింది, ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5/4. సో మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే పాజిటివ్ ఫ్రాక్షన్ కావాలి కాబట్టి 4/5 అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకి పాజిటివ్ ప్రాపర్ ఫ్రాక్షన్ అని అడిగారు కదా. సో పాజిటివ్ ప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి మనకి పాజిటివ్లో ఉన్నది ఏంటి వాల్యూ 4/5. ఓకే, ఇది ఏంటంటే జస్ట్ లేదు ఫ్యాక్టర్స్ తీసుకున్నాం, ఇది ఆల్రెడీ మనం స్కూల్లో నేర్చుకున్నదే. సో ఇది మనకి తెలిసిందే కాబట్టి నేను ఇలా చెప్పాను. ఇంకా క్లారిఫైగా చెప్పడానికి ఫ్యాక్టర్స్ చెప్పినప్పుడు నేను ఇంకా ఈజీగా చెప్తాను. ఓకే, ఇది ఇంకా లెంగ్త్ అవుతుందని చెప్పేసి ఈ వీడియోలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ మనకి జస్ట్ 1/x మైనస్ దీన్ని ఫైండ్ చేసాం, తర్వాత ఫ్యాక్టర్స్ కట్టామంటే చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఫ్యాక్టర్స్ కట్టడం అనేది వస్తే చాలా ఈజీగా ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఈజీగా చేయొచ్చు. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.